రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రజలు ప్రమాదంలో పడకుండా టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ తమని తాము రక్షించుకోవడం కోసం రోజుకొక డైవర్షన్ డ్రామాకి తెరతీస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు చనిపోతూ ఉన్నారు, చేనేతన్నలు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అయి బడిలో పిల్లలు చనిపోతున్నారు, పథకాలకి పైసలు లేవు, అభివృద్ధికి నిధులు లేవు, 6 గ్యారెంటీల ముచ్చటే లేదు, జీతాల కోసం ధర్నాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం గొడవలు, పెండింగ్ బిల్లుల కోసం ఆందోళనలు, సొంత పార్టీ కార్యకర్తలే రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితి. దీనికి తోడు సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. ముఖ్యమంత్రిగా జ్ఞానం లేదు, చెప్తేనా వినే పరిస్థితి లేదు. ఇవన్నిటినీ డైవర్ట్ చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా బీసీ రిజర్వేషన్ అని కొత్త డ్రామాకు తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. ఈ డ్రామా వేదికగా మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు బీజేపీ నాయకులకు నరాల్లో కూడా కులపిచ్చి అంట. ఈ మాటలు మాట్లాడుతున్నది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. నిజంగా బీజేపీని వ్యతిరేకించే వారు సైతం కూడా నవ్వుకునేటువంటి అంశం ఇది. 71 మంది మంత్రుల్లో 42 మంది వెనుకబడిన తరగతిన వాళ్లను మంత్రులు చేసింది బీజేపీ పార్టీని. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో సమాధానం చెప్పాలి మంత్రి సురేఖ గారు. దేశ ప్రధానిగా ఒక బీసీని చేసింది కూడా బీజేపీనే. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల స్థానం ఏంటో మీరే చెప్పాలా. ద్రౌపది ముర్ము గారిని ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది కూడా బీజేపీనే. తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కళను సాకారం చేసింది కూడా బీజేపీనే. సరే, మీరన్నట్టుగా బీజేపీకి కులపిచ్చి ఉంది అనుకుందాం. మరి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా అంగీకరించని కులపిచ్చి ఎవరిది? రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అంటూ అవమానకర వ్యాఖ్యలు చేసిన కులపిచ్చి దరిద్రం ఎవరిది? ఆమె అందంపై అడ్డదిడ్డంగా మాటలు మాట్లాడిన దిక్కుమాలిన కుల దరిద్రం ఎవరిది? ఇంత నీచ చరిత్ర ఉన్న మీరు ఈరోజు ఢిల్లీ కేంద్రంగా ఇటువంటి మాటలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. మీరు రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాత్రమే చేయండి. అంతేకాని దిగజారు రాజకీయాలు చేస్తే దానికి తగ్గ సమాధానం ప్రజల నుండి కూడా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. జై హింద్, భారత్ మాతాకి జై.